సార్, ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో ప్రభావితం చూపించబోతుందంటారా? అందుకేనా ఈ పత్రికా విలేకరుల ట్వీట్లు? నమస్కారం అండి. కవిత గారిని 2021-22 ఎక్సైజ్ పాలసీ ఏదైతే స్క్రాప్ చేసి తీసేశారో దానికి సంబంధించి కరప్షను, మనీ లాండరింగ్ కేసెస్ ఆమెని వెంటాడి సుమారు 5 నెలల దాకా తిహార్ జైల్లో ఉండి బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యంగా లేదు కాబట్టి కొన్ని రోజులు విశ్రాంతి కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె తీవ్రమైన పదాలంతో మంచి పత్రికా ప్రకటనలో స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. నిన్న బీఆర్ఎస్ లీడర్ కవిత గారు ఆశ్చర్యకరంగా ఎందుకు మీరు ఎవరు ఆపుతున్నారు సెంటర్ని, ఆదానిని అరెస్ట్ చేయకుండా, ఆయన ఎంత బ్రైబ్ ఇచ్చి సోలార్ పవర్ కాంట్రాక్ట్స్లో పొలిటికల్ అపోనెంట్స్ని మీరు అరెస్ట్ చేసేటప్పుడు ఎవిడెన్స్ లేకపోయినా ఎట్ట చేస్తున్నారో, మరి ఎవిడెన్స్ ఉన్న ఆదానిని గ్రూప్లో ఆదాని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అని చెప్పి ఆమె అడుగుతుంది. అయితే ఆదాని గ్రూప్ వాళ్ళు ఈ యుఎస్ ప్రాసిక్యూటర్స్ చెప్పినటువంటి అలిగేషన్స్ అన్నీ బేస్లెస్ అని, ఈ కంప్లైంట్ లా ప్రకారం చేయలేదు వాళ్ళు అని చెప్పి ఈ ప్రాసిక్యూటర్స్ మీద ధ్వజమిచ్చారు. ఒక స్కీమ్ ప్రకారం యుఎస్డి 255 మిలియన్లు అంటే సుమారు 2200 కోట్లు లంచం ఇచ్చి ఇండియన్ అఫీషియల్స్కి ఫేవరబుల్ టర్మ్స్లో సోలార్ పవర్ కాంట్రాక్ట్స్ ఈయన పొందాడనేది ఆయన మీద అలిగేషన్స్. మరి జగన్కి గారికి ఆదాని లంచం ఇచ్చాడు 1750 కోట్లు, సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ముట్టి చెప్పారని వైనమని చెప్పి ఒక పత్రికలో కూడా నేను చదవటం జరిగింది. ఈ దెబ్బకి స్టాక్ మార్కెట్ని ముంచేసింది ఆదాని షేర్లు. సుమారు 5.27 లక్షల కోట్ల మదుపర్ల సంపదని ఆవిరైపోయింది. దీని ఎఫెక్ట్ రాజకీయాల్లో ఇటు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఖచ్చితంగా జరిగినాయి. మరి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో కరెక్ట్గా ఒకరోజు ముందు, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇది బయటకు వచ్చింది. అది ముందు కనుక వచ్చుంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా అక్కడ కూడా ఉండేది. కానీ ఇక్కడ అరెస్ట్ అయిన ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. మరి జగన్ గారు అయ్యారు, చంద్రబాబు గారు అయ్యారు. వీళ్ళే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఎందుకైనా అరెస్ట్ కానివ్వండి, ఆయన అరెస్ట్ అయిన తర్వాత మంత్రి అయ్యారు. మరి కవిత గారు లేడీ, ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు. ఆమె మరి తెలంగాణ సంస్కృతిని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ప్రొజెక్ట్ చేసి ముందుకు తీసుకొచ్చిన ఆమె మీద పెట్టిన కేసులు ఇప్పుడు ట్రయల్ అనేది ఇప్పుడల్లా జరిగే బయటకు వచ్చే అవకాశం లేదు. మరి రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఆమె యొక్క రోల్ చాలా ఉంటుందని ఎక్కువ మంది రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క పత్రికా ప్రకటనలు ఇవన్నీ ఇంత తీవ్రంగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న విషయాల్ని టేకప్ చేసి దాని మీద క్షుణ్ణంగా తీవ్రంగా మంచి పదజాలంతో విమర్శలు చేయటం అనేది అందరూ చర్చించుకుంటున్నారు. ఆదానినే మరి బేస్ చేసుకొని చేయటం. మరి ఈరోజు కేటీఆర్ గారు కూడా అదే బేస్ చేసుకొని ఆయన మాట్లాడటం జరిగింది. మీరు రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమో 4 గంటలు ఆయన ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడి అది ఇది మాట్లాడి ఆయన కాంట్రాక్ట్లు అన్నీ ఇచ్చారు. సుమారు 12,000 కోట్లు ఎంతో కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడ పోయి మహారాష్ట్రలో ఆయన్ని విమర్శించారు. ఎవరు చెప్తే ఆయనకి సపోర్ట్ చేస్తే కాంట్రాక్ట్స్ ఇచ్చారు. మేమైతే 10 ఏళ్ల కాలంలో మేము ఆయన కూడా రాయలేదు, ఆయనకి ఎటువంటి కాంట్రాక్ట్స్ మేము ఇవ్వడం అనేది జరగలేదని చెప్పేసి విమర్శించడం జరిగింది. అంటే పొలిటికల్ అపోనెంట్స్ని ఎవిడెన్స్ లేకుండా అరెస్టులు చేయటం, ట్రయల్స్ జరగకపోవటం అనేది ఒక విధంగా చాలా తీవ్రమైన విమర్శకి బీజేపీ పార్టీ దాని నాయకులు గురవుతున్నారు. సెలెక్టివ్ జస్టిస్ అని చెప్పి అంటున్నారు దాన్ని. గౌతమ్ అదాని ఫ్రీగా వెళ్ళిపోతున్నారు. రిపీటెడ్గా గ్రేవ్ అలిగేషన్స్ ఆయన మీద వచ్చిన ఏమి యూనియన్ గవర్నమెంట్ ని ఎవరు స్టాప్ చేస్తున్నారు ఆయన మీద చర్యలు తీసుకోకుండా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఎవరు చెప్పలేకపోతున్నారు అన్నమాట. ఈ పరిస్థితుల్లోనే కవిత గారి యొక్క రోలు
రాజకీయాల్లో తప్పకుండా తీవ్రంగా ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి మనం చూడాలి రాబోయే రోజుల్లో ఆమె యొక్క రోల్ ఎలా ఉంటుందని. ప్రస్తుతానికైతే కొంత పాజిటివ్ వేలోనే ముందుకెళ్తుంది ఆమె అని చెప్పి మనం అనుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.